ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 64వ అధ్యాయము 4-5 వచనాలు చదువుకుందాం. చూడండి. తన కొరకు కనిపెట్టు వారి విషయమై నీవు తప్ప తన కార్యము సఫలము చేయు మరి ఏ దేవుడును ఎవడును నే కాలమున చూచి ఉండలేదు. అట్టి దేవుడు కలడన్న సమాచారము మనుషులకు వినబడలేదు. అట్టి సంగతి వారికి తెలిసి ఉండలేదు. నీ మార్గములన్నిటిని బట్టి నిన్ను జ్ఞాపకము చేసుకొనుచు సంతోషముగా నీతిని అనుసరించు వారిని నీవు దర్శించుచున్నావు. చిత్తగించుము, నీవు కోపపడితివి, మేము పాపులమైతిమి, బహుకాలము నుండి పాపములో పడి ఉన్నాం, రక్షణ మాకు కలుగునా అని ఇక్కడ ఒక ఆయన ప్రశ్నిస్తున్నాడండి. ఏమనంటే, మాకు తప్ప ఎవరైతే ఆయన కొరకు కనిపెడుతున్నారో వాళ్ళని రక్షించగలిగిన దేవుడు ఎవరన్నా ఉన్నారా అంటే ఎవరూ లేరు, మన దేవుడు ఒక్కడే అనే విషయాన్ని మనకి తెలియపరిచేవాడిగా ఉన్నాడు. ఎప్పుడు రక్షిస్తున్నాడంటే ఎప్పుడైతే నువ్వు దేవుని కొరకు కనిపెడుతున్నావో అప్పుడు నిన్ను ఆయన రక్షించేవాడిగా ఉన్నాడండి, ఏ విషయంలోనైనా సరే. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే, బహుకాలము నుండి మేము పాపంలో పడి ఉన్నాము, రక్షణ మాకు కలుగునా అని అడుగుతున్నారు. నిజంగా కలుగుతుందండి, రక్షణ ఖచ్చితంగా కలుగుతుంది. ఆయన రక్షించడానికి మాత్రమే వచ్చాడు, నీ కోసం, నా కోసం, మన అందరి కోసం. అది ఏ విషయంలో అయినా సరే, అది పాపం విషయంలో అయినా సరే, కుటుంబ విషయంలో అయినా సరే, ఇంకా ఏదైనా శ్రమ విషయంలో అయినా సరే, ఏదైనా అనారోగ్యం విషయంలో అయినా సరే, రక్షించగలిగిన సమర్థుడు మన దేవుడు. ఆ విషయం అంట కొంతమందికి తెలియట్లేదంట. తన కార్యములు సఫలము చేయు మరి ఏ దేవుడిని ఎవడిని నేను చూడలేదు అని అంటున్నాడు. కానీ ఉన్నాడనే విషయాన్ని కొంతమంది మాత్రమే గ్రహించేవారిగా ఉంటున్నారు. అయితే ఈ వాక్యం వింటున్న వారితో అందరితోటి చెప్తున్నానండి. ఏమని చెప్తున్నానంటే, వాక్యంలో ఏముందో అది మాత్రమే చెప్తున్నాను. ఎందుకంటే నేను దేంట్లోంచైనా సరే రక్షించగలిగిన దేవుడు నా దేవుడు. అలాంటి దేవుని నమ్ముకొని ఉంటూ ఇక్కడ ఎలా ఉన్నారంట, నీ మార్గములను బట్టి నిన్ను జ్ఞాపకము చేసుకొంచు సంతోషముగా నీతిని అనుసరించు నడుచు వారిని నీవు దర్శించుచున్నావు. ఏం చేస్తున్నాడండి ఆయన మార్గాన్ని బట్టి, ఆయన నామాన్ని బట్టి నీతిగా సంతోషముగా నడుచు వారిని ఆయన ఏం చేస్తున్నాడండి, ఖచ్చితంగా దర్శించేవాడిగా ఉన్నాడు. దర్శించడం అంటే నీ దగ్గరికి వచ్చి నీకేమి కావాలో అది దయచేసేవాడిగా ఉన్నాడు. అయితే నా దేవుడు నేను అడిగిన ప్రతిదీ దయచేయగలిగిన సమర్థుడు, అది నేను నమ్ముతున్నాను. ఇప్పుడు వాక్యం విన్న తర్వాత మీరు కూడా నమ్మాలని దేవుని నామములో కోరుకునేదానిగా ఉన్నాను. ఎందుకంటే వాక్యముతో మాట్లాడుతున్నాడు ఆయన, మనందరితో మాట్లాడుతున్నాడు ఆయన. ఇప్పుడు వరకు నేను నా స్థితి నుంచి నన్ను తప్పించగలిగిన వాడు ఎవడు లేడు అని నువ్వు అనుకుంటున్నావేమో. అయితే అలాంటి వారితోటి వాక్యముతో మాట్లాడుతున్నాడు ఆయన. నువ్వు నీతిగా ఉండి సంతోషముగా దేవుని మార్గములను నడుచుకున్నట్లయితే ఆయన నిన్ను దర్శించడానికి వస్తున్నాడు. అది నీ ఇల్లు అయినా సరే, నీ కుటుంబం అయినా సరే, నీ ఊరైనా సరే, ఒక వ్యక్తి అయినా సరే, ఆ వ్యక్తి దగ్గరికి ఆయన సరాసరి వచ్చి రక్షించడానికి సిద్ధముగా ఉన్నాడు. అయితే రక్షణ పొందడానికి నువ్వు, నేను, మనందరం వాక్యం ఉంటున్న ప్రతి ఒక్కరు కూడా సిద్ధపాటు కలిగి ఉండాలి. ఎలాగంట, నీతిని అనుసరించు వారిని నేను దర్శించుచున్నాను అంటున్నాడు. అడ్డ మార్గంలో నడిచే వాళ్ళని కాదండి, ఆయనకి ఇష్టకరం కాకుండా జీవించే వారిని కాదండి, ఆయనకి ఇష్టకరముగా ఆయన మార్గంలో నడిచే వారిని ఆయన దర్శించడానికి ఖచ్చితంగా ఆయన రావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన రావడానికి సిద్ధంగానే ఉన్నాడు. మనము కూడా ఆయన మన ఇంటికి రప్పించుకోవడానికి, మన దగ్గరికి రప్పించుకోవడానికి అర్హత కలిగి ఉండాలి. కాబట్టి దాన్ని సంపాదించుకోవడానికి మనం సిద్ధపాటు కలిగి ఉందాం. దేవుడి చిన్న పరిశుద్ధ వాక్యం దీవించిన గాక. వాక్య పరిచర్యలో మీ సహోదరి. ఆమేన్.